మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అభినవ సర్దార్ గా పేరుగాంచుతున్నటువంటి విశ్వఖ్యాతిగాంచుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజుని పురస్కరించుకొని చౌటుప్పల మండల కేంద్రంలో నాయకులు యువ మోర్చా ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా సేవాపక్ష అనే ఒక ప్రోగ్రాంను కూడా ఏర్పాటు చేసుకొని 15 రోజుల పాటు ఈ సేవాపక్ష ప్రోగ్రాంలను ఏర్పాటు చేసుకొని అయినది. సేవాపక్ష 17వ తారీఖు నుంచి మొదలుకొని 2వ తారీఖు ఆ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ముగింపు పలకడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చౌటుప్పల మండల కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు పంపిణీ కార్యక్రమం కావచ్చు, ఇక్కడ అనాథ క్షేత్రంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరియు మండల కేంద్రంలో యువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి యువకులు, నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో జరుపుకుంటూనే ఉన్నాం. ఇవి 2వ తారీఖు వరకు, అక్టోబర్ 2వ తారీఖు వరకు జరుగుతాయి. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చౌటుప్పల పట్టణ కేంద్రంలో ఈ యొక్క గొప్ప కార్యక్రమాలు నిర్వహించినాం. ఉదయము ఈ యొక్క పేషెంట్లకు ప్రభుత్వ హాస్పిటల్లో బ్రేక్ఫాస్ట్లు అందజేయటం, పళ్ళు అందజేయటం, అదేవిధంగా ఈ యొక్క అమ్మా నాన్న ఆశ్రమంలో అనాథలకు, ఆ యొక్క మానసిక వికలాంగులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించినాం. ఆ విధంగానే ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా కూడా అనేక కార్యక్రమాలు చేసినాం. మరి నరేంద్ర మోడీ గారి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చౌటుప్పల పట్టణ కేంద్రంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన సందర్భంలో అనేక మంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి ఈ రక్తదానంలో పాల్గొని రక్తాన్ని దానం చేసి మరొకరి ప్రాణాన్ని కాపాడటానికి ముందుకొస్తున్నారంటే నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా రక్తదానం ఇచ్చిన వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మరి నరేంద్ర మోడీ గారు ఈ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో గత 11 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అట్టడుగున ఉన్న పేద వర్గాలకు న్యాయం చేస్తారు, అటువంటి పరిపాలన అందిస్తారు. ప్రపంచంలో మనమంటే ఏదని చూయించిండు. అవినీతి లేని పాలన, నీతివంతమైన పాలన, అలుపెరగని పాలన, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పరిపాలన అందిస్తుండంటే ఆ యొక్క గొప్ప మహానుభావుడు, గొప్ప వ్యక్తి, కారణ జన్ముడని మేము భావిస్తూ ఈరోజు రక్తదానం చేస్తున్నామని యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తుంటే వారికి పాదాభివందనం చేస్తున్నాం. మరి నరేంద్ర మోడీ గారు ఈ 75 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇలాంటి నీతివంతమైన పాలన అందించి భారతదేశం ప్రపంచంలోకెల్లా అది అత్యుత్తమ దేశం కాదు, అగ్రదేశంగా నిలిపే పరిస్థితి వస్తుంది. ఆయనకు పాలనలో ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనేది మేము ఆశిస్తున్నాం. అలాంటి మహానుభావుని ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే మాకు కూడా గొప్పగా భావిస్తూ ఆనందపడుతున్నాం.